వేసవి రాకముందే రోజు రోజుకి ఎండలు పెరిగిపోతున్నాయి. 2 రోజుల పాటు ఎండ తీవ్రత తగ్గినట్లు కనిపించినా మళ్లీ సూర్యుడు తన ప్రతాపం చూపడం మొదలుపెట్టాడు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది వడదెబ్బకి గురై వాంతులు, విరోచనాలతో హాస్పిటల్ పాలవుతున్నారు. నీరు, నిమ్మరసం, పంచదార, ఉప్పు కలిపిన నీళ్లు తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇక ఎండకి బయట టెంపరేచర్తో పాటు బాడీ టెంపరేచర్ కూడా బాగా పెరిగిపోతుంది. అలాంటప్పుడు ఎండ దెబ్బ తగులుతుంది. ఒక్కోసారి బాడీ టెంపరేచర్ 104 నుంచి 106 డిగ్రీల వరకు పెరిగిపోతుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ టైంలో బయటకు వెళ్లకూడదు. దాంతోపాటు శరీరంలో వేడి పెరగకుండా ఉండేందుకు చలువ చేసే ఫుడ్ ఎక్కువగా తినాలి. నిల్వ పచ్చళ్ళు, ఉప్పు, కారాలు, మసాలాలు తగ్గించాలి. ఒక్కోసారి వేడి ఎక్కువ చేస్తే విరోచనాలు, వాంతులు వస్తాయి. అలాంటప్పుడు బాడీలో వేడిని తగ్గించే ఫుడ్ తినాలి.